निर्गमन 26 का 1 पढ़िएगा। మరి చదవండి నిర్గమాకాండము 26 verse 1. 26వ అధ్యాయం 1వ వచనం. निर्गमन 26 verse 1. Exodus 26 verse 1. నిర్గమాకాండము 26 1వ వచనం చదవండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. इधर देखिए थोड़ा सा, ఇక్కడ చూడండి కొంచెం. ये है मिलाप वाला तंबू, इधर में थोड़ा सा खोल कर रखा है ताकि आपको दिखाने के लिए. ఇది ప్రత్యక్ష గుడారము, ఇక్కడ కొంచెం మీకు తెరవబడి ఉంది, మీకు అర్థం మీకు కనబడడం కొరకు. लेकिन असली में पूरा कवर किया हुआ है. అసలు నిజమైతే ఇదంతా కూడా కప్పబడి ఉంటుంది. इस मिलाप वाले तंबू को 4 पर्दा है. ఈ ప్రత్యక్ష గుడారానికి 4 పరదాలు ఉంటాయి. सबसे अंदर एक पर्दा है, అన్నింటికి లోపల ఒక పరద ఉంటుంది. बहुत सुंदर पर्दा है. అది చాలా అందమైన పరదా. वो सफेद कपड़ा लाल और बैंगनी पर्पल और रेड अच्छा सुंदर कपड़ा से बनाया हुआ है. మరి అది నీల ధూమ రక్తవర్ణములు గల పేన సన్ననారతో ఆ నాటిన చిత్రకారుని పని అయిన కేరూబు గల వాటిగా ఉంటుంది. अंदर में केरूब की बनाया हुआ बहुत ही सुंदर कवर है. మరి లోపల కేరూబులతో చాలా సుందర అందంగా ఉంటుంది అది. और उसके ऊपर और एक कवर है. మరి దానిపైన ఇంకో కవర్ ఉంటుంది. 26 का 7 पढ़िए, 26:7. మరి 26:7 చదవండి. మరియు మందిరము పైని గుడారముగా మేక వెంట్రుకలతో తెరలు చేయవలెను. 11 తెరలను చేయవలెను. गोड शेर మేక వెంట్రుకలతో. वो भी बहुत अच्छा गोड शेर या बकरी के बाल से बनाना है. మరి అది కూడా మరి మంచి మేక వెంట్రుకలతో చేయాలి. उसके ऊपर में उसका 14 पढ़िएगा. మరి అది 14 చదవండి. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. ये बात मैं आपको इधर दिखाता हूँ. ఈ విషయాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ये मिलाप वाले तंबू के ऊपर में अलग अलग कवर डाला हुआ है. మరి ఈ ప్రత్యక్ష గుడారము పైన మరి వేరు వేరు ఆ పరదాలు వేయబడి ఉన్నాయి. और सबसे अंदर वाला बहुत ही सुंदर है. మరి అన్నిటికంటే లోపల ఉన్నది చాలా అందంగా ఉంది. और उसके बाद उसके ऊपर में एक बकरों के बाल का एक लगाया है. మరి దానిపైన మేక వెంట్రుకలతో ఒకటి వేయబడి చేసినటువంటిది వేయబడి ఉంది. वो भी अच्छा वाला है. అది కూడా చాలా మంచిది. और उसके बाद एक लाल रंग का काल का एक लगा हुआ है. మరి దాని తర్వాత ఎర్ర రంగుతో ఉన్న పొట్టెల తోలతో చేయబడిన ఒకటి ఉంది. और उसके ऊपर में एक डाला हुआ है. దాని పైన ఇంకోటి వేయబడి ఉంది. उसका रंग बिल्कुल अच्छा नहीं है. మరి దాని రంగు ఏమాత్రం మంచిగా లేదు. सुई सोंगा काल तेलुगु में 14 पढ़िए. उसको 14 का लास्ट में कौन सा है तेलुगु में? 14 26:14. సముద్ర వత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను. वो इधर देखने से मालूम होगा काला भी नहीं, एक किस्म का बुरा रंग का बहुत नीचा रंग का है. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నల్లని రంగు కూడా కాదు, అది ఒక రకమైనటువంటి చాలా చెడిపోయిన మామూలు రంగు లాగుంది. बाहर से देखने से गंदा दिखाई देता है. బయట నుండి చూసేది అది చెడుగా కనిపిస్తుంది, మురికిగా కనిపిస్తుంది. अंदर में सबसे अच्छा वाला है. మరి లోపల చాలా మంచిది ఉంది. कोई बाहर से देखेगा तो ఎవరైనా పైనుండి చూసినట్లయితే कोई अट्रैक्शन नहीं, देखने की कोई सुंदरता नहीं है. మరి ఎలాంటి అందమైనటువంటిదిగా లేదు చూడడానికి. अंदर में सबसे पहले सबसे नीचे वाला कितना सुंदर का है. మరి లోపల చూసినట్లయితే అందరికన్నా ఎంత అందంగా ఉంది. दूसरा वाला भी सुंदर है. మరి రెండోది కూడా చాలా అందంగా ఉంది. भी अच्छा है. మరి మూడోది కూడా మంచిగానే ఉంది. बाहर वाला बिल्कुल देखने के लिए सुंदर नहीं है. మరి పైది మాత్రము చూడడానికి ఏమాత్రం అందంగా లేదు. काला भी नहीं है. अच्छा काला है तो थोड़ा अच्छा होता. మరి కొంచెము నలుపైన కూడా కొంచెం బాగుంటుంది. लेकिन देखने के लिए कोई सुंदर नहीं है. మరి చూడడానికి ఎలాంటి అందము లేదు. Psalms 45:13 भजन संहिता 45 का 13. మరి కీర్తనల గ్రంథము
45:13. 15వ అధ్యాయము 45:13. 45వ అధ్యాయము 13వ వచనం. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. అంతఃపురములో ఉండు రాజకుమారి మహల్ కే అందర్. మరి అంతఃపురములో ఉండే రాజకుమార్తె కిత్నా సుందర్ హై, ఎంత అందంగా ఉంది. రాజకుమారి కిధర్ హై? రాజకుమార్తె ఎక్కడ ఉంది? బాహర్ మే నహీ, బయట లేదు, మహల్ కే అందర్. మరి అంతఃపురం లోపల ఉంది. ఓ కిత్నా సుందర్ హై, మరి ఆమె ఎంత అందంగా ఉంది. और नीचे पढ़िएगा, కింద చదవండి. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. इसका मतलब क्या है? దీని యొక్క అర్థం ఏమైంది? రాజకుమారి बाहर दिखाई नहीं देता है, మరి రాజకుమార్తె బయటికి కనిపించదు, महल के अंदर है. మరి అంతఃపురం లోపల ఉంది. उधर में बहुत ही सुंदर है, మరి అక్కడ చాలా అందంగా ఉంది. इसका मतलब क्या है? దీని అర్థం ఏమైంది? हम लोग अंदर में सुंदर, बाहर में काला. మనమైతే లోపల అందంగా ఉంటాం, బయటికి మాత్రం నల్లగా ఉంటాం. इब्रानी 13 का 12 से 14 तक पढ़िएगा. హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 13 verse 12 to 14. 13వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. Hebrew chapter 13 verse 12 to 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్ళుదాము. आमीन आमीन. इधर में ध्यान से सुनिएगा, మరి ఇక్కడ అందరూ ధ్యానపూర్వకంగా వినండి. जल्दी समाप्त करूंगा. త్వరగా నేను ముగిస్తాను. जब आप तंग मार्ग में चलना शुरू करेगा, ఎప్పుడైతే మీరు ఇరుకు మార్గంలో నడవడం ఆరంభిస్తారో आपके अंदर में सुंदरता बढ़ता जाएगा. మీ అంతరంగములో అందము ఎదుగుతూ ఉంటుంది. अंदर में आत्मिक तौर पर सुंदर होते जाएंगे. మరి లోపలైతే ఆత్మీయంగా మీరు చాలా అందంగా తయారైతూ ఉంటారు. बाहर